మత్తయి సువార్త 4:8 ఇది ఎడ్డింగ్ వాక్యం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని చూసారండి. మనుషులు కాదు, దేవుని యొక్క కుమారుడైన యేసునే ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోకరాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాలి. వాడు కోరుకునేది ఏమిటనేది మీరు చక్కగా వానికి నమస్కారం చేయాలి, వానికి పూజలు పునస్కారాలు చేయాలి, వానినే ఆరాధించాలని ఎప్పుడు మొదలు పెట్టాడు? వీడెవడో లూసిఫర్ గాడు, వీడెవడో కెరూబు, ఎవరో పాపంలో పడిపోయిన తర్వాత సాతానుగా మార్చబడినట్టు అని వాడికి ఉన్న కోరిక ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు యావత్తును నన్నే నమస్కరించాలి, నన్నే పూజించాలి, నన్నే ఆరాధన చేయాలని వారి యొక్క ఉద్దేశం. అందుకని యేసు యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడు? ఈ లోక రాజ్యం యొక్క మహిమలు యావత్తును నేను నీకు ఇస్తాను, కనుక నువ్వేం చేయాలి? నన్ను నమస్కారం చెయ్యాలి. చూడండి, వాడు కోరుకునే కోరిక. ఈ లోకంలో 3 విధమైన శక్తులు ఇప్పుడు కూడా క్రియ చేస్తానే ఉంటున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఇది అనేకులకు తెలియక వాడే దేవుడని, వాడే వాళ్ళ కులదైవమని ఇలాగా పలు రకాల విగ్రహాలు చేసుకొని ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు వారు సాతాన్ని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఒకటి సత్యం మీరు గ్రహించాలి. ఏమిటంటే మనం నిజముగా దేవుని ఆరాధించినట్లయితే ఆరాధించగా మనం దేవదూతల వలె మారుతాం, అది నిశ్చయం. అయితే మనలో గర్వము అహంభావము ఏర్పడినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, మనము సాతాను యొక్క గుంపులో చేరతాం, ఇది నిశ్చయం. ఒకటి నువ్వు ఆరాధించే దేవుడు ఎవరని గ్రహించి దేవుడిని నువ్వు ఆరాధించినట్లయితే నిశ్చయంలో ఒక కాలం నువ్వు దేవదూత వలె మారుతావు. దావీదు గురించి కూడా ఒక సాక్ష్యం ఉన్నది బైబిల్లో. అతని ముఖం చూసినప్పుడు ఎలాగున్నదట? దేవదూత వలె కనబడుతుంది. మీరు ఆరాధన చేయగా మీ ముఖాలు దేవదూత ముఖాల వలె మారుతాయి. అయితే మీరు గర్వించి, మీరు అహంభావం కలిగి పాపానికి లోనై మీరు సాతాన్ని ఆరాధించినట్లయితే వాడి గుంపులో చేరి వాడు ఎక్కడికి వెళ్తాడో మీరు కూడా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే సాతాను మనుషుల్ని భ్రమపరుస్తాడు. సాతాన్లో ఉన్నటువంటి ఆత్మ ఏంటంటే భ్రమపరుచు ఆత్మ. నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అంటారే గాని ఎవడో నిన్ను దేవదూతల వలె మారుతారు అని వారితో చెప్పాడే గాని వారి దేవదూతలుగా మారలేదు. దేవదూతల వలె మారుతాను అని చెప్పే మాట ఎలాగున్నది? భ్రమపరిచినట్లుగా ఉన్నది. అని వారు భ్రమపడిపోయినాడు. మనం సాధారణంగా ఎందుకో ఈరోజు పెదలన్నీ నోరంతా ఎండిపోతుంది. నిన్నే భ్రమపరచు ఆత్మని 1 యోహానులో మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, మన యేసయ్య ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ. సాతాను యొక్క ఆత్మ భ్రమపరచు ఆత్మ.
ఆదిలో ఏదైనా తోటలో ఆదాముని అవ్వని భ్రమపరిచినటువంటి సాతాను యొక్క వారిరువురు వారు దేవదూతల వలె మీరు మారుతారని చెప్పగానే వారు భ్రమపడిపోయారు, వారు మోసంలో పడిపోయారు. చివరిగా వారు పాపంలో పడిపోయి నరకానికి పాత్రులుగా మార్చబడినారు. అందుకనే ఆనాడు నుండి సాతాను గారు అనేక మనుషులను ప్రేరేపణ కలుగజేసి వాడిని పూజించాలని వాడు విగ్రహాలు అని అనేక రకరకాలమైన విగ్రహాలని ఆరాధించడం ప్రజలు మొదలుపెట్టారు. విగ్రహం ఒక దేవుడని, విగ్రహం ఒక దేవతని, ఇలాగ అనేక విగ్రహాలు. అవి ప్రజలు ఏం చేశారంటే ఆ విగ్రహాలని ఆరాధించడం ప్రారంభించారు. ఆ విగ్రహాలకి నోరు లేకపోయినా, కన్ను లేకపోయినా, ముక్కు లేకపోయినా, మాట్లాడకపోయినా వీడు వారు ఆరాధించే ఆరాధన ఎలాగూ పొందుకుంటున్నాడంటే ఆ విగ్రహాల వెనకాల ఉంటాడు. ఆ విగ్రహాల వెనకాల, ప్రతి విగ్రహం వెనకాల సాతాను ఉన్నాడనే సంగతి మీరు మర్చిపోకూడదు. మనం అనుకుంటాం ఇది వట్టి విగ్రహం కాదు, వాడి వెనకాల వాడు ఉంటాడు. ఎందుకంటే ప్రజలు ఆరాధించే ఆరాధన వీడు పొందుకోవటం, వీడు అనుభవించడానికి వాడి వెనకాల ఉంటాడు. ఇది మనం తెలుసుకోవాలి ఈరోజు. ఇలాగా దేవుడు ఏం చేశాడంటే, ఓహో ప్రజలందరూ విగ్రహారాధిగా మారిపోతున్నారు, ప్రజలందరినీ ఈ సాతాను అనేవాడు మోసం చేస్తున్నాడు, వీళ్ళకి ఒక ఆజ్ఞ ఇవ్వాలి అని ఆనాడు మోసే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఇది 2వ ఆజ్ఞ. ఏంటి నాన్న 2వ ఆజ్ఞ? రెండవది కాదు, 10 ఆజ్ఞల్లో ఇది 2వది. ఏంటి? చదవండి. దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుణ్ణైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక ఎందుకన్నాడు ఈ మాట? ప్రజలు విగ్రహారాధులుగా మారిపోయారు, అనేక దేవుళ్ళు దేవతలని చెప్పుకొని ఆరాధిస్తున్నారని. వారు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, నేను తప్ప అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహారాధనలో నుండి, హిందూ కుటుంబాల్లో నుండి, అన్య జాతుల్లో నుండి వచ్చిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే ఈ విషయాలు మీరు చక్కగా వినాలి. దాని కొరకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను చూసారని, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. చేసుకోనకూడదు. ఏ పోలికగా విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు. దేవుడు చెప్పే మాట ఇది, ఆజ్ఞ. అలా చేసుకున్నావా తరతరములు, 3-4 తరముల వరకు తండ్రుల దోషాలు పిల్లల మీదకి వస్తుంది. ఈరోజు అన్యులు విగ్రహారాధకులు ఇలాగా శాపగ్రస్తులుగా మారిపోతున్నారంటే ఇదే దేవుని చెప్పిన మాట నెరవేరుతుందనే సంగతి మనం మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా సాతానుడు మోసం చేస్తూ అని మరి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. ఏమని కొన్ని సినిమాలు వచ్చినాయి. దేవుని చేసిన మనుషులు అంటే మనుషుడే దేవుని చేస్తున్నాడు, మనుషుడే దేవుని చెక్కుతున్నాడు శిల్పలుగా అని ఇవి దేవుళ్ళు అని చెప్తాడు. అంటే మనుషుని కంటే అంత హీనముగా తక్కువ స్థితిలో దేవుణ్ణి తీసుకొస్తున్నారేమో. ఇప్పుడు ఒక చెక్కతోటి నేనే దేవుని చేసినాను అనుకోండి, వీడెవడో నాకంటే తక్కువ వాడని. దేవుడిని అనుజేయలేదు, నేను దేవుని చేస్తున్నా. నువ్వు ఏ స్వరూపాన్ని దేవునికి పోలిస్తావని యేషయా 40:18 చదవండి. 40:18. కావున మీరు ఎవరితో దేవుని పోల్చి, అదిగో నీ ఎవరితో దేవుని పోల్చేదము? రాళ్లతోనా, రప్పలతోనా, చెక్కలతోనా?
బొమ్మలతోన. వింటున్నారండి? నీ ఎవరితో దేవుణ్ణి పోలిస్తావు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలవు? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను. ఆ శిల్పి దానికి పోతాడు. కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును. దానికి రెండు చేయును. అయితే మన దేవుడు మనల్ని అలా చేశాడా? వాళ్ళ దేవుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఒకటి కంసాలు కావాలి, ఒకటి శిల్పి కావాలి, అంటే ఒకడు వడ్లోడు కావాలి, ఇది దేవుడు తయారు చేయటానికి. అప్పుడు దేవుడు వారికి ఎలా ఉన్నాడు? వారికంటే ఈయన స్థితిలో ఉన్నాడు. అందుకని సాతానుగాడు ఎలా చేసుకున్నా ఏమంటలేదు, ఇడిచిపెడుతున్నాను. ఎందుకంటే దేవుడు కాదు కాబట్టి. ఇప్పుడు లోకంలో ప్రజలు దేవుడు లేడని అంటారనుకో, అది కూడా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే వాడి దేవుడు కాదు కాబట్టి. లోకంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు, దేవుడు లేడని చెప్పేవాడు. అలా చెప్పినా వాడు సంతోషిస్తున్నాడు. ఎందుకు? వాడి దేవుడు కాదు కాబట్టి. కనుక మనం చాలా జాగ్రత్తగా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరనేది మంచి అవగాహన ఇప్పుడు మనకుందా. ఇంకా చెప్తున్నాను వినండి. ఒక వ్యక్తి మంచి ఆస్తిపడు, తనకున్న రోగాల వల్ల, తనకొచ్చిన జబ్బుల వలన ఆస్తి యావత్తును పోగొట్టుకున్నాడు. చివరగా దేవుని బిడ్డలు అతను ప్రార్థన చేసినప్పుడు, దేవుని బిడ్డల ప్రార్థన ద్వారా రోగం బాగయింది, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, చక్కగా ఆరాధనకి వెళ్తున్నాడు కుటుంబపు. యేసు ప్రభు ఇప్పుడు దేవుడని నమ్ముకుని విగ్రహ ఆరాధన యావత్తుని విడిచిపెట్టి, వాడు కులదైవాల యావత్తుని విడిచిపెట్టి చక్కగా దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి ఆరాధించుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు ఒక రాత్రి మధ్యరాత్రిలో వాడు కులదైవం వాడు పండుకున్న మంచం మీద కూర్చున్నా. వాడు పూజించే కులదైవం ఏనండి. అప్పుడు ఆ కులదైవం అన్నది వాడితో, ఎంతో కాలం నుండి నీ తాత ముత్తాతల నుండి నన్ను పూజించుకుంటా వస్తున్నారే, నీవు కూడా కొంతకాలం పూజించావే, ఇప్పుడు నీకేమైంది నన్ను విడిచిపెట్టి పోవటానికి? రా, ఇప్పుడు పేద స్థితిలోకి వచ్చావు కదా, ప్రభుని నమ్ముకుని దేవుడని పేద స్థితిలోకి వచ్చావు కదా, రా, నేను నీ కొరకు దాచిపెట్టిన నిధిని ఇప్పుడు తవి నీకు ఇస్తాను రా అని మధ్యరాత్రిలో తీసుకెళ్ళాడు. వాడు వెనకాలే వెళ్ళాడు. ఒక చెట్టు కిందకు వెళ్ళిన తర్వాత వాడు తవ్వి ఒక పాత్రలో కుండలో ఉన్నటువంటి బంగారం, ముత్యాలు, వెండి తీసి తవ్వినికి ఇచ్చాడట. ఇదిగో, ఇక మీదట ఇది అమ్మి ముందు నాకు గుడి కట్టు, ఆ పాడైపోయిన గుడిని బాగు చేయి, నన్ను పూజించుకో, అక్కడ ఆ మిగిలిన డబ్బుతో నీ పిల్లల్ని సరిపించుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో అని చెప్పాడు. ఇంటికి వచ్చాడు. వాడు చెప్పి వెళ్ళిపోయాడు. తీసుకొచ్చాడు ఇంట్లోకి, వెళ్ళిపోయాడు. మరు క్షణంలోని వాడు సాతాను కూడా వెళ్ళిపోయిన వెంటనే మరు క్షణంలో యేసయ్య దర్శనమై, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని వెళ్ళడం అతనికి ఏమి లాభం అని ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే సాతాను కనిపించారు. సాతానిగా, నీవు వద్దురా, నీ సొత్తు వద్దురా, నీ బంగారం వద్దురా, నీవంతా తీసుకుని పోరా అన్నాడు. ఆమె నీవంతా తీసుకుని చూడండి, యేసు ప్రభుని ఇలాగనే అన్నాడు. నా కాలు మీద పడితే ఈ లోకరాజ్యాలన్నీ మహిమంతా నీకు ఇస్తానని. కానీ యేసయ్య ఏమన్నాడు? సాతానే అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నా ఆశపడ్డాడా? ఆ భక్తుడు, ఆ దేవుని బిడ్డ అలాగనే యేసు ప్రభు చెప్పినట్లుగానే అన్నాడు. ఆ దెబ్బకు పారిపోయాడు. సాతానుగాడు కొన్ని ఆశలు పాశాలు చూపిస్తాడు. సాతానుగాడు ఎప్పుడు రెండు కార్యాలు చేస్తాడు. వాడిని కొన్ని పూజించుకోవటానికి
ఇవన్నీ మనకు చూపిస్తాడు. మనం ఒకవేళ మనం వాడిని పూజించలేదనుకో, మళ్ళీ రెండోది ఏం చేస్తారు తెలిసిందా? రెండోది 7 అగ్నిగుండం తయారు చేస్తారు. నేను చెప్పింది కరెక్టే కాదా చెప్పండి? ఏం చేస్తాడమ్మా? 7 అక్కడ విగ్రహాన్ని పూజించమన్నారుగా, 3 వేశారు. మేము మాత్రం పూజించేది ఓ రాజా నెబుకద్నెజర్ రాజా, నీకు భయపడే అవసరం లేదు. నువ్వు నిలిపినటువంటి విగ్రహాన్ని మేము పూజిస్తామని అనుకోవద్దు. మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించక పోయినను ఆ విగ్రహానికి మాత్రం మేము నమస్కారం చెయ్యం అనగానే రే 7 అగ్ని సాతాను గారి దగ్గర 2 కార్యాలు చేస్తాడు. ఒకటి ఆశ చూపించి ఈ నిధులన్నీ చూపిస్తాడు. అందులో లోబడిపోతే నువ్వు వాడితో వెళ్ళిపోవాలి. అందుకు దాని లోబడకుండా నువ్వు ఉన్నావనుకో 7 చదువు రాజా, నీ దేవతలను మేము నీ దేవతలకు మేము పూజింపమనియు పైన వాక్యం చదువుకుంటురా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించపోయినా ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున శద్రకు మేషకు అబేద్నెగోలను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 వేడి. అమ్మా, ఇప్పుడు మొక్కలేని వల్ల ఈ అగ్నిగుండం ఎప్పటికంటే 7 చేయమని. ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానంటే రాబోయే కాలంలో ఇటువంటి శోధనలు వస్తాయి. వాటి నుండి తప్పింపబడాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఏ దేవుడు మనల్ని కాపాడేవాడు, ఏ దేవుడు మనల్ని సృష్టించాడు, ఏ దేవునికి మనం ఆరాధన చేయాలి, మనం ఆరాధన చేసే దేవుడు ఎవరో అని మనం చక్కగా గ్రహించాలి. అయితే సాతాను అనేవాడు ఇలాగున వాని శక్తి ప్రభావాలు చూపించి మానవులను మరుగుపరిచి మభ్యపరిచి వాడిని ఆరాధించినట్లుగా వాడు విగ్రహాలు చేసుకొని వాటిని ఆరాధించినట్లుగా వాడు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు ప్రజలు కూడా వాడిని ఆరాధిస్తానే ఉంటున్నారు. అయితే వాడు విగ్రహాలు వెనక ఉండి ఆ ఆరాధనని వాడు అనుభవిస్తానే ఉంటున్నాడు. ఇది నిజం. అయితే చివరిగా ప్రజల చేత ఆరాధించుకొని అనుభవించి చివరిగా వాడి గతి ఏమవుతుంది, వాడిని ఆరాధించే వారి గతి ఏమవుతుంది అనేది మత్తయి సువార్త 25:41 మీరు చదవండి. వాడి ముగింపు ఏమిటి అనేది ఎడమ వైపున ఉండువాన్ని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అక్కడ 3 గుంపుల వారు ఉన్నారు. 3 గుంపుల వారు ఉన్నారు. ఒకటి అపవాది, వాని దూతలు, వాడిని ఆరాధించే శపింపబడిన మనుషులు. 3 గుంపుల వారు ఉన్నారు. చూసుకోండి ఇక్కడ మళ్ళా చదువు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని అనగా శపింపబడిన వారు విశ్వాసులు కాదు, దేవుని బిడ్డలు కాదు, శపింపబడిన విగ్రహారాధికులు. వారిని ఎంతకాలం అయితే పూజించారో వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ఏమని? శపింపబడిన వారులారా నన్ను విడిచి ఒకటి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడని ఎవరినంటున్నాడు? శపింపబడినటువంటి వారిని అంటూ 3 గుంపులు వారు. వాళ్ళ ముగింపు ఏంటయ్యా? వారి ముగింపు ఏంటి? ఈ రోజు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎటువంటి విగ్రహారాధకుడైనా తప్పించుకోవటానికి వీల్లేదు. ఒక రోజు
నిత్య అగ్నిగుండంలో వాడు వెళ్ళాలనే సంగతి మర్చిపోవద్దు. అంతవరకు ప్రజల్ని వాడు భ్రమపరిచి హెచ్చించి ఘనపరిచి సకల అన్ని విధములైనటువంటి ఐశ్వర్యాలు వానికి చూపించి చివరిగా వాటికి వాడు భ్రమపడి వాడు కళ్ళు మూసుకుపోయి, అయ్యో నా ఎంత ధనవంతుడు ఎవడు లేడు, నా ఎంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, నా ఎంత గొప్ప అధికారి ఎవడు లేడని తనకు తానే మోసపరుచుకొని చివరిగా ఎక్కడికి వెళ్ళాలి? ఎవరినైతే అని వాడి కనపరుస్తున్నాడో, ఎవరైతే వాడిని పూజిస్తున్నారో వారందరూ వీడితో పాటు వీడు ఎక్కడికమ్మా? పరలోకానిక? వీడు అక్కడికి. చూసానండి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సాతాను వాడు యేసయ్యనే మోసం చెయ్యాలని అనుకున్నాడు. నన్ను పూజించు, నన్ను ఒక్క నమస్కారం చెయ్యి, మన ఇద్దరే ఉన్నాం, యేసే వేసుకొని నేను నిలబడతాను, వట్టిగా అట్లా ఒంగున్నట్టు యాక్షన్ చేసి గోపికను కాలు పట్టుకో ఇచ్చేస్తున్నా, లోకరాజ్యాన్ని అన్ని నీకే. చూసా, అసలు ఈ లోకరాజ్యాలు సృష్టించి మన యేసయ్య అని వాడిస్తాడంటే ఈయనకేం అధికారం ఉన్నది ఇవ్వటానికి? లోకరాజ్యాన్ని సృష్టించింది యేసయ్యే. చూసారా ఎంత భ్రమపరుస్తున్నాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డ, పాపం ఆదిలో ఆ ఆదాము గారు ఆ మోసంలో పడిపోయాడు. అయితే రెండవ ఆదామైన మన యేసు ఆ మోసంలో పడకుండా సాతాని అని తరిమాడు. దెబ్బకి వాడు పారిపోయాడు. దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య చేసి, దేవునికి స్తోత్రం. ఇది మొదటి శక్తి పేరు ఏం పేరు? సాతాని శక్తి అని చెప్పండి రా బాబు. అమ్మ, మొదటి శక్తి పేరు ఏం పేరు? ఇది ఈ రోజు వరకు లోకంలో క్రియ చేస్తూనే ఉన్నారు. ఇక రెండవ శక్తి మనుష్య శక్తి ఏంటమ్మా? చదువు దానియేలు 6:7. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము సిద్ధపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుడలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. ఇదేం శక్తి అండి? ఎవరిని పూజించాలని కోరుతున్నారు? మనిషిని పూజించాలి అమ్మా, మనిషిని పూజించాలి. 30 దినాలు రాజా నీ ప్రతిమకే పూజించాలే తప్ప ఏ దేవుని కానీ ఏ మానవుని కానీ పూజించకూడదు. చట్టం ముద్రేసేయాలి మీరు. చూడండి, వాడు అలా కోరుకుంటున్నాడు, నన్నే పూజించాలని. మనుష్యుడు, సాధారణమైన మనుష్యుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఆ చట్టం వచ్చిందో తెలుసా? ఆనాడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వాడిని పూజ చేస్తా ఉంటే, అలాగ 30 రోజులు చేస్తా ఉంటే ఇంకా ఈడే దేవుడని పూజ చేస్తూనే ఉంటారు. ఇంకా అదే సమయంలో అక్కడ దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. ఎవరా? దానియేలు అందరూ ఉన్నారు. చట్టం బయలుదేరింది. ఈ దానియేలు కూడా ఇలాగనే 30 రోజులు చేస్తా ఉన్నాడు అనుకోండి. ఏది? విగ్రహానికి. పెద్ద ఇక కోపం వచ్చి దీన్ని నాశనం చేస్తాడు. వాళ్ళ దేవుడి కోపం వస్తుంది, రాకుండా పోదు. వాడికి తెలుసు సాతాను గారికి దేవుడికి కోపం వస్తుంది, రాకుండా పోదు. అప్పుడు ఈయన్ని శాపానికి గురైపోతాడు. ఒకటి వాడు ఆలోచన, వాడు ఆలోచన అది, ఇది శాపానికి గురైపోతాడు. లేదా ఈ 30 రోజులు ఈయన ఆరాధన చేస్తున్నారు అనుకోండి, ఇంకా ఈ మనుషులే దేవుడు అనుకుని ఇంకా కంటిన్యూ చేస్తాడు. ఆ జీవం గల దేవుని మర్చిపోయి ఈ మనిషినే కంటిన్యూ చేస్తాడనే ఉద్దేశంతో 30 దినాలు గడువు. ఈ 30 దినాలు ఎవరు కూడా
ఏ దేవుళ్ళని గాని ఏ మనుషులు కూడా పూజించకూడదని అక్కడ చట్టం బయలుదేరి, ఈ చట్టం బయలుదేరగానే దానియేలు ఈ యొక్క సంగతులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ రోజుకి ముమ్మారు యెరూషలేము యొక్క కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. 6:10 ఇటు శాసనము సంతకము చేయబడినని, ఇటు శాసనము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించు వచ్చెను. చూసండి, ప్రార్థన చేయొచ్చు స్తుతించుచు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులు అధికారంలోనికి వచ్చిన తరువాత వారు ఏమని తలస్తారంటే ప్రజలందరూ నన్నే పూజ చేయాలని తలస్తారు. ఎంతో మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరండి? మనుషులు. అందరూ ఎవరు? దేవునికి చెందవలసిన మహిమ ఘనత ప్రభావాలు వీరు పొందుకోవాలని చూస్తున్నారు. ఈ మనుషులందరూ ఈ రోజుల్లో ఉన్నారు. మనుష్య శక్తి అంటారు దీన్ని. అదంతా వాని శక్తి కూడా క్రియ చేస్తుంది. ఈ రోజు క్రియ చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకటి గ్రహించాలి. చివరి కాలంలో ఉన్నాం కాబట్టి ఈ శక్తులన్నీ ఏకముగా క్రియ చేస్తున్నాయి. మనుషుల్లో సాతానుడు ప్రవేశించి వాడినే మొక్కాలని, వానికి మా ఘనత మహిమలు సాతాను కూడా ఇస్తున్నాడు, వాడిని హెచ్చిస్తున్నాడు. ప్రజలందరూ వాడి వెనకాల పడుతున్నారు. ఓ జిందాబాద్ జిందాబాద్ అని చూడండి రేపు ఎలక్షన్లో. అయితే వీడి యొక్క అంతం ఏమిటనేది వాళ్ళకి తెలియదు. వీళ్ళ యొక్క అంతం ఏమిటనేది, నువ్వు దేవునికి రావలసిన మహిమను నీవు కోరుకుంటున్నావు కాబట్టి, దేవుని పూజించవలసిన పూజను నీవు కోరుకుంటున్నావు కాబట్టి చివరిగా నీ యొక్క గతి ఏమిటి తెలుసా? అపోస్తులు 12వ అధ్యాయంలో ఉన్నది. అపోస్తులు 12వ అధ్యాయం చదవండి, నేను ముగించేస్తా. ఏంటిది? అందరూ దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు పైన నుండి చదువు కూతురా. తూరియుల మీదను సీదోనుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారక కర్తయ్యగు బ్లస్తులు తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాస్తము. చాలా ఎక్కువ చదువుతున్నావు. వాడు ఏలేదు కూడా పురుగులు పుచ్చి చచ్చింది చదవండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించి, అది అట్లా చదవాలి. లేనిపోయినంత చదివితే ఇప్పుడు సరిగదు కదా. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించి, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని నాయకు పీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని ప్రజలు ఏమి గణపరిచారండి వాడిని. ఏమని? ఇది దైవ స్వరమే అంటే గణపరిచే ప్రజలు కూడా ఎటువంటి వారు మానవుణ్ణి దేవునిగా పోల్చారు. మానవుని దేవుడు అనుకుని దేవునిగా పోల్చారు. ఇది దైవ స్వరమే కానీ ఇది మానవ స్వరం కాదు అని అన్నారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని నొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చారు. పురుగులు పడి ఎందుకు పురుగులు పడి చచ్చాడు? ఒక్క క్షణంలో దూతమా చెప్పరా, ఎందుకు పురుగులు పడి చచ్చాడు? మరి ఏం చేస్తుంది? ఎవరంటే ఇంకేం పట్టింది? నువ్వు అన్నావు నన్ను, ఈ పాస్టర్ నేను దొరుకుతామని కానీ ఇంకా 3 గంటలు వేసి అంటే నాకేమో కావాలి. నేను కాదురా బాబు, దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఆయన లేకపోతే నా బతికేంటి? ఆయన కదలమంటే కదులుతున్నాను, మాట్లాడమంటే మాట్లాడుతున్నాను, ప్రసంగం చేయమంటే చేస్తున్నాను, అంతేగాని నాదేమీ లేదు. అంతా ఆయనే అంటే ఏమీ సంభవించేది కాదు. వాడు
ఈ ప్రజలందరూ ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదనగా నీడు ఉబ్బిపోయాడు. వాడి పిచ్చోళ్ళారు కాదురా, నేను రాజు అయినప్పటికీ నేనే పాటి వాడను అని వాడు ఆ సమయంలో తగ్గించుకుంటే అమ్మ వాడికి రావాల్సిన మహిమ దేవునికి చెల్లిస్తే బ్రతికేవాడే. అయితే చెల్లించలేదు, దేవునికి చెందవలసిన మహిమ ఆయన అంటాడు, దేవుడు నా మహిమను ఏమంటున్నాడు, నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపయే, నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని, నేను ఏమిటి ఉన్నానో అది దేవుని కృపయై ఉన్నా. ఈరోజు వరకు ఆ కృపలోనే ఉన్నా. నా కొరకు ప్రార్థన చేయండి. గర్వం రాకూడదు, అహంభావం రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను నేను హెచ్చించుకోకూడదు. ప్రభు ఆయన హస్తములో నేను అణిగి ఉండా, అదే నాకు కావాలి. మీరు ప్రార్థన చేయి. ఆమె సాతాను వాళ్ళు ప్రవేశించి ఇలాగా చెలరేగుతూ ఉన్నారు అని. ఎవడు సాతాను ఎవరిలో ప్రవేశించినా వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రైస్తత్వాన్ని అనగొట్టాలి. వీడి తాత తరం కాదు గండయ్య, క్రైస్తత్వాన్ని అనగొట్టాలి. ఎవడు తరం కాదు. హల్లెలూయా. ఇప్పుడు మూడో శక్తి ఏంటి అనేది చదవండి. మూడో శక్తి స్టడీగా ఉన్నారా? ఇంకా ఉన్నాయి మనకి. ప్రవృత్తి అప్పుడే అయిపోయింది అనుకున్నారు కాక. ఈరోజు మనం అందరం అన్ని సంఘాలు కలుసుకున్నాం కాబట్టి కొంతసేపు సంతోషంగా దేవుని ఆరాధించుకోవాలి. ఆమేన్. మత్తయి 3:10, మత్తయి 4:10, మత్తయి సువార్త 4:10. సాతాను పొమ్ము, సాతానే పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. మూడో శక్తి. అయ్యా మధ్యలో తగ్గండి, మైకి పెట్టి వినండి. ఈ మూడో వాక్యం చక్కగా గమనించండి. మళ్ళా చదవమ్మా. యేసు వానితో, యేసు వానితో అనగా సాతానుతో, సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. అక్కడ మీకు సరైన మంచి అవగాహన దొరుకుతుంది. చూడండి, ప్రభు అయిన యేసుని మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను, ఆయనను సేవింపవలెను అని ఉన్నదా? ఆయనను సేవింపవలెను అని ఉన్నదా? ఆయనను మాత్రమే సేవింపవలెనని ఉన్నదా? ఆయనను మాత్రము. అది అండర్లైన్ చేయప్పుడు ఏంటి? ఆయనను సేవింపవలెనని కాదు, ఆయనను మాత్రమే అంటే అర్థం ఏంటి? ఇంకెవరిని కూడా సేవించకూడదని. ఆమేన్. సంతోషమా? ఆయనను మాత్రం అంటే ఏంటి? ఇంకెవరిని కూడా సేవించవద్దు. నీ ప్రభువైన నీ దేవుని మాత్రమే నీవు సేవించాలి. నీ దేవుని గురించి నీకు ఒక మంచి అవగాహన ఉండాలి. ఏమంటున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను రోషము గల దేవుడే. నేను ఎవరిని నన్ను వేరే వేరే పేర్లు పెడితే నేను ఊరుకుంటానా? అని హనుమంతుడని, కోతి అని ఈ ఏదో పేర్లు పెడితే ఇప్పుడు మనమెవరే కోతి అంటేనే పెద్ద కోపం వస్తుంది. బట్ ఒరే కోతి అంటావనుకో, వాడికి ఎంత కోపం వస్తుంది. ఒరే నేను కోతినా అంటాడు. కోతి అని చెప్తేనే నీకింత కోపం వస్తే మనం యేసయ్యని కోతి రూపంలో చేసుకుని ఆరాధిస్తే ఆయనకు కోపం రాదా? ఆయన రాదా? నేను ఎవరినే? రోషము గల దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయనను మాత్రమే సేవింపవలెను. ఎందుకు? ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి. ఏ సాతానుడు సృష్టించలేదు, ఏ మనుష్యుడు మనలను ఎవరు సృష్టించారు? ఆయన 43:21 యేషయా
43:21 యేషయా. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములో ప్రచురము చేయదు. అమ్మా సలోమమ్మ గారు, నా నిమిత్తము సలోముని నేను నిర్మించాను. సలోము ఏం చేయాలి? నాకు స్తోత్రాలు చెప్పుచూ నన్ను ప్రచురం చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మచేత నింపి మనలను ఆయన వలె మార్చుకోగలిగిన దేవుడు. ఆమేన్, మనలను ఆయన వలె మార్చుకోగలిగిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో కానీ నూతన నిబంధన కాలంలో కానీ ఎంతో మంది పరిశుద్ధులు ఆయనకి ఎటువంటి పేర్లు పెట్టారో చూడాలి. హాగర్ అంటుంది, హాగరు నన్ను చూస్తున్న దేవుడవు నీవే. ఆమె హాగర్ ఏమంటుంది? నన్ను చూస్తున్న దేవుడవు నీవే. అబ్రాం అంటున్నాడు, అబ్రాం ఏమంటున్నాడు? లేని వాటిని ఉన్నట్టుగా చేయు దేవుడవు నీవే. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడవు నీవే. దానియేలు ఏమంటున్నాడు? మరుగైన వాటిని బయలుపరచు దేవుడవు నీవే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు ఈ భూమి మీద మనం చేసే ఆరాధన పరిశుద్ధులందరితో కలిసి మనం ఆరాధన చేసుకుంటూ ఉంటున్నాం. కీర్తనకర్త అది అంటున్నాడు, ఈ భూమి మీద మనం పరిశుద్ధులందరితో కలిసి ఆరాధన చేసి ఆయనను మహింపరుస్తూనే ఉన్నాం. అయితే ఈ భూమికి తర్వాత పరలోకంలో దేవదూతలతో కూడా కలిసి ఆయనను మహింపరుస్తూనే ఆరాధన చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఇంత భాగ్యాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఇక్కడ ఈ సంఘంలో ఇప్పుడు పరిశుద్ధులమైన మనం ఆరాధన చేస్తున్నాం. ఎవరికి? మన జీవగల దేవునికి ఆరాధన చేస్తున్నాం. ఆరాధన నమ, ఆరాధన. అందరూ చేతుల పని మోకరించండి, మోకరించండి, అలాగనే మోకరించండి, అలాగనే మోకరించండి. అందరూ పెద్ద మోకాల మీద ఉన్నారు, అందరూ పెద్ద మోకాల మీద ఉన్నారు. అందరూ పెద్ద మోకాల మీద, పైన కింద, పైన కింద. చక్కగా ఒక 5 నిమిషాలు ఇలా చక్కగా ఆరాధన చేస్తూ ఆయన మహింపరుచుకుని మనం ముగించుకుందాం. ఎందుకంటే కీర్తనకర్త మీరు కీర్తనలో ఎక్కడ చదివినా ఈ భూమి మీద సకల పరిశుద్ధులతో ఇలాగ చప్పలు కొట్టుకుంటూ చేతులు అల్లాడించుకుంటూ ఈ భూమి మీద పరిశుద్ధులు మాత్రమే దేవునికి ఆరాధన చేస్తూ ఉంటున్నాం. అయితే ప్రకటన యోహాను అపోస్తలుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ భూమి మీద పరిశుద్ధులతో కలిసి మన యేసయ్యని మహిమపరచడం మాత్రమే కాదు, పరలోకమునకు వెళ్ళిన తరువాత దేవదూతలతో కలిసి మన దేవుని మనం ఆరాధించుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచన చేసుకోండి,
ఏ శక్తిని మనం ఆరాధన చేస్తాం? సాతాను శక్తికి ఆరాధన చేస్తున్నామా? మనుష్య శక్తికి ఆరాధన చేస్తున్నామా? లేక మన ప్రభుకి మాత్రమే ఆరాధన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో 3 శక్తులు బలంగా క్రియ చేస్తున్నాయి. ఒకటి సాతాని శక్తి, అది తన్నే ప్రజలు ఆరాధించుకోవాలని ఎదురు చూస్తుంది. రెండవది మనుష్య శక్తి, ప్రజలందరూ నన్ను గణపరచాలని ఎదురు చూస్తున్నారు మనుష్యులు. అయితే మన యేసయ్య ఎదురు చూసేది ఏంటంటే, నేను సృష్టించిన నా ప్రజలు నాకు మాత్రమే స్తోత్రాలు చెప్పాలి, నన్ను మాత్రమే ప్రచురించాలి, నన్ను మాత్రమే మహిమపరచాలి. అలాగున్నా ఆమె అలాగ మనం ఆరాధించినట్లయితే మన ముగింపేమిటి? అది సాతాన్ని ఆరాధించినటువంటి వారి ముగింపు ఏమిటి? సాతానుడు వాని దూతలు వాని ఆరాధించి శపింపబడిన విగ్రహారాధకులు అందరూ వారు అగ్ని గుండంలో పడి నశిస్తారు. అయితే మనిషిని ఆరాధించినట్లయితే ఆ మనిషిని యొక్క ముగింపు ఏంటి? పురుగులు బట్టి చావడమే తప్ప వేరొకటి లేదు. అయితే మన యేసయ్యను ఆరాధించినట్లయితే సదాకాలము ఆయనతో నిత్యము నూతన యెరూషలేములో సీయోనులో ముఖాముఖి ఆయనను చూసి ఆయనను ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గణపరతును నిన్నే నిత్యము ఆరాధ్య దైవమ నా యేసయ్యా. గణపరతును నిన్నే నిత్యము ఆరాధ్య దైవమ నా యేసయ్యా. గణపరతును నిన్నే నిత్యము వీరక్షను రక్షణ ఈ గాయము అమూల్యమైన నిష్కళంకమైన రత్నము విసురత్నము రత్నము రత్నము విసురత్నము రత్నము రత్నము జీవం ఆమేన్.